స్నేహితులారా, మిమ్మలందరినీ నేటి ఈ ప్రేమధార కార్యక్రమానికి స్వాగతం పలుకుచున్నాం. ఈ బైబిల్ అధ్యయనాల ద్వారా ఆధ్యాత్మికంగా లోతైన సత్యాలను నేర్చుకుంటూ మీరందరూ దినదినము దేవునిలో ఎదుగుతూ ఉన్నారని తలస్తున్నాం. ఇక నేటి ఈ పాఠంలో బేతేలులో యాకోబుకు దేవుడు కనిపించడాన్ని గూర్చి మరియు యాకోబు చేసిన ప్రయాణం గూర్చి తెలుసుకోబోతున్నాం. ఇక అందులో ఇమిడి ఉన్న విషయాలను శ్రద్ధగా గ్రహిద్దామా? ప్రియులారా, నేటి మన ఈ పాఠంలో మనము ఆదికాండము 28వ అధ్యాయాన్ని ధ్యానించుకోబోతున్నాం. ఇందులో బేతేలులో యాకోబుకు దేవుడు కనిపించడాన్ని గురించి మరియు యాకోబు చేసిన ప్రమాణంను గురించి చూస్తాం. మునుపటి అధ్యాయంలో యాకోబు అత్యంత మోసపూరితమైన నీచమైన పని చేయడం మనం చూసాం. అతడు దానిని తన తల్లి ఆదేశం మేరకు చేశాడు. మీకు తెలుసా, కొన్నిసార్లు ప్రజలు తమ తల్లి చిన్నప్పుడు తమను ప్రేమించలేదని చెప్పి క్రూరంగా ప్రవర్తించినందుకు తమను తాము క్షమించుకుంటారు. దయచేసి నన్ను నమ్మండి, యాకోబు అలా అనలేకపోయాడు. యాకోబు ప్రేమించబడ్డాడు మరియు చెడిపోయాడు. గౌరవప్రదం కాని పని చేయమని అడిగినప్పుడు అతడు దానిని చేశాడు. అతడు తన సోదరుడి నుండి జన్మ హక్కును దొంగిలించాడు. వాస్తవానికి జన్మ హక్కు అప్పటికీ అతనిదే. అతని తండ్రి ఆశీర్వదించడం అనే లాంఛనము అస్సలు అవసరమే లేదు. అబ్రహాము ఆ ఆశీర్వాదమును ఇస్సాకుకు ఇవ్వలేదు, స్వయంగా దేవుడే అతనికి ఇచ్చాడు. మరియు దానిని యాకోబుకు ఇచ్చింది కూడా దేవుడే. అతని మోసం అనవసరం మాత్రమే కాదు, దాని కారణంగా దేవుడు అతనితో వ్యవహరిస్తాడని మనము దాని గురించి ఖచ్చితంగా చెప్పవచ్చు. ప్రియులారా, ఇక్కడ రిబ్కా ఆలోచించిన ప్రణాళిక ఆమోదయోగ్యమైనదిగా మరియు న్యాయమైనదిగా, ఈ సందర్భంలో అది సరైన పనిగా మనకు కనిపించవచ్చు. వాస్తవానికి ఇక్కడ ఏశావు కోపం నుండి తప్పించుకోవడానికి యాకోబును తన సోదరుడైన లాబాను దగ్గరికి పంపాలనుకుంటున్నానని ఆమె ఇస్సాకుతో చెప్పలేదు. కానీ అతడు తన కుటుంబం నుండి అక్కడ నుండి భార్యను ఎంచుకోగలడని మాత్రమే ఆమె ఈ సందర్భంలో ప్రస్తావించింది. ప్రియులారా, ఈ అధ్యాయంలో యాకోబు ఇంటి నుండి బయలుదేరడము మనము చూస్తాం. అతడు బేతేలుకు వస్తాడు. అక్కడ దేవుడు అతనికి కనిపించి అబ్రహాముతో చేసిన నిబంధనను అతనికి ధృవీకరిస్తాడు. ఇక ఆదికాండము 28వ అధ్యాయము 1వ వచనాన్ని మనం గమనిద్దాం. ఇస్సాకు యాకోబును పిలిపించి, నీవు కనాను కుమార్తెలలో ఎవతను వివాహము చేసుకొనకూడదు. ప్రియులారా, పాత నిబంధన అంతటా మనము చూసేది ఏమిటంటే దైవభక్తి గలవారు దైవభక్తి లేని వారిని వివాహం చేసుకోవడము దేవుడు ఎంతమాత్రము కోరుకోవడం లేదు. ఆదికాండము 6వ అధ్యాయంలో దేవుని కుమారులు మనుష్య కుమార్తెలను చూశారని చెప్పే చోట దైవభక్తి గల వంశము కయ్యూను వంశంతో వివాహం చేసుకున్నట్లు చెప్తుందని నేను నమ్మడానికి అదే కారణం. దీని ఫలితంగా చివరికి ఒకే ఒక దైవభక్తి గల వ్యక్తి మిగిలి ఉండగా జల ప్రళయము తీర్పుగా వచ్చి ఉంటున్నది. ఒక విశ్వాసి అవిశ్వాసితో కూడిన వివాహము ఎల్లప్పుడూ దైవభక్తి లేని స్థితికి దారితీస్తుంది. ఈ విషయాన్ని ఒక హెచ్చరికగా చెప్తున్నాను. నేటి యువకులు దేవుని సేవకుల సలహా తీసుకోవడానికి అంతగా ఇష్టపడని కాలంలో మనం జీవిస్తున్నాం. ఈ వ్యక్తులకు దాని గురించి ఏమి తెలుసులే అని వారు అనుకుంటారు. నిజం చెప్పాలంటే నేడు చాలామంది జంటలు అదే సేవకుల దగ్గరికి కౌన్సిలింగ్కు రావడాన్ని గమనిస్తూ ఉంటాం. ఇలాంటి కథలు దాదాపు ఒకేలా ఉంటాయి. ప్రారంభంలో ఒక యువతి లేదా యువకుడు తాము సరైన వ్యక్తిని, వారు వివాహం చేసుకోవాలనుకుంటున్న వ్యక్తిని కలిశామని చెప్తారు. ఆ వ్యక్తి విశ్వాసి కాదు. అయితే వారు ఆ వ్యక్తిని వివాహం చేసుకొని ప్రభువు కోసం అతన్ని లేదా ఆమెను గెలుచుకోవాలని కోరుకుంటారు. నన్ను ఒక విషయాన్ని చెప్పనివ్వండి. అదేంటంటే, ప్రియ యువతి యువకుడా, మీరు వివాహం చేసుకునే ముందే ప్రభువు కోసము అతన్ని లేదా ఆమెను గెలుచుకోలేకపోతే మీరు వివాహం చేసుకున్న తర్వాత మీరు అతన్ని ఎప్పటికీ గెలుచుకోలేరు. దైవభక్తి గలవారు భక్తిహీనులను వివాహం చేసుకోవడాన్ని
దేవుడు ఎల్లప్పుడూ నిషేధిస్తాడు. ఇది ఎల్లప్పుడూ దుఃఖాన్ని కలిగిస్తుంది. నేను అక్షరాల వందలాది జంటలను చూశాను. ఈ విషయంలో మీరు దేవుణ్ణి ఎప్పుడు కూడా అబద్ధికునిగా చేయలేరు. ఎందుకంటే దైవభక్తి గలవారు భక్తిహీనులను వివాహం చేసుకోకూడదని దేవుడు 2వ కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 14వ వచనంలో ఎంతో స్పష్టంగా చెప్పాడు. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము? వెలుగునకు చీకటికి ఏమి పొత్తు? విశ్వాసులు అనేవారు అవిశ్వాసులతో జత చేయబడకూడదని క్రొత్త నిబంధన ఖచ్చితంగా చెబుతుంది. కొంతమంది విమర్శకులు అనుకుంటున్నట్లుగా అవిశ్వాసితో ఒకే వేదికపై కూర్చోవడం ద్వారా మీరు వారితో జోడుగా జత చేయబడరు. అయితే మీరు గనక విశ్వాసిగా ఉండి ఒక అవిశ్వాసిని వివాహం చేసుకోవడం ద్వారా దీన్ని చేస్తారు. మీరు వారితో కలిసిపోయిన వారిగా ఉంటారు మరియు దేవుడు దానిని ఖచ్చితంగా నిషేధించాడు. ఇక ఆదికాండము 28వ అధ్యాయము 2 నుండి 4 వచనాలను మనం గమనిద్దాం. నీవు లేచి పద్దనరాములోనున్న నీ తల్లికి తండ్రి అయిన బెతూయేలు ఇంటికి వెళ్ళి అక్కడ నీ తల్లి సహోదరుడగు లాబాను కుమార్తెలలో ఒకదానిని వివాహం చేసుకొనుమని అతనికి ఆజ్ఞాపించి, సర్వశక్తిగల దేవుడు నిన్ను ఆశీర్వదించి నీవు అనేక జనములగునట్లు నీకు సంతానాభివృద్ధి కలుగజేసి నిన్ను విస్తరింపజేసి నీవు పరవాసివైన దేశమును అనగా దేవుడు అబ్రహామునకిచ్చిన దేశమును నీవు స్వాస్థ్యముగా చేసుకొనున్నట్లు ఆయన నీకు అనగా నీకును నీతో కూడా నీ సంతానమునకును అబ్రహామునకు అనుగ్రహించిన ఆశీర్వాదమును దయచేయునుగాక అని అతని దీవించి. ప్రియులారా, దేవుడు అబ్రహాముకు ఆ ఆశీర్వాదం ఇచ్చాడని, దానినే దేవుడు తనకు బదిలీ చేశాడని మరియు ఈ ఆశీర్వాదము అతని కుమారుడైన యాకోబుకు అందించబడుతుందని ఇస్సాకు ఇప్పుడు అర్థం చేసుకున్నాడని స్పష్టమవుతుంది. ఇక ఆదికాండము 28వ అధ్యాయము 5వ వచనాన్ని మనము గమనిద్దాం. యాకోబును పంపివేసెను. అతడు పద్దనరాములోనున్న సిరియా వాడగు బెతూయేలు కుమారుడును యాకోబు ఏశావుల తల్లియగు రిబ్కా సహోదరుడునైన లాబాను నొద్దకు వెళ్ళెను. ప్రియులారా, మీరు గనక ఈ కుటుంబం యొక్క జాతీయతను ఇస్తే వారు సిరియన్లు అని మీరు చెప్పాలి. ఎందుకంటే లేఖనాల్లో వారిని అలాగే పిలుస్తారు. కొన్నిసార్లు కొంతమంది ఈ ప్రశ్న అడుగుతారు, అబ్రహాము యూదుడా? అతడు ఇశ్రాయేలుడు కాదా? కాదు, వాస్తవానికి అతడు కాదు. యాకోబు పేరు ఇశ్రాయేలుగా మార్చబడే వరకు ఇశ్రాయేలీయులు అనేవారు లేరు. అతని 12 మంది కుమారులు ఇశ్రాయేలీయులు. వంశావళి అబ్రహాం నుండి వచ్చింది. అతడు జాతికి తండ్రి, కానీ మీరు అబ్రహామును మిద్యానీయుడు అని పిలువబోరని నేను ఆశిస్తున్నాను. అయినప్పటికీ అతడు మిద్యాను ప్రజలకు కూడా తండ్రే. ఇక ఆదికాండం 28వ అధ్యాయము 6 నుండి 9 వచనాలను మనం గమనిద్దాం. ఇస్సాకు యాకోబును దీవించి పద్దనరాములో పెళ్లి చేసుకొని వచ్చుటకై అతనినక్కడికి పంపెననియు, అతని దీవించినప్పుడు నీవు కనాను దేశపు కుమార్తెలలో ఎవరిని పెళ్లి చేసుకొనవద్దని అతనికి ఆజ్ఞాపించెననియు, యాకోబు తన తల్లిదండ్రుల మాట విని పద్దనరామునకు వెళ్ళిపోయేననియు ఏశావు తెలుసుకొనినప్పుడు, ఇదిగాక కనాను కుమార్తెలు తన తండ్రి అయిన ఇస్సాకునకు ఇష్టురాండ్రు కారని ఏశావునకు తెలిసినప్పుడు, ఏశావు ఇష్మాయేలు నొద్దకు వెళ్ళి తనకున్న భార్యలు కాక అబ్రహాము కుమారుడైన ఇష్మాయేలు కుమార్తెయు నెబాయోతు సహోదరియునైన మహలాతును కూడా పెళ్లి చేసుకొనెను. ప్రియులారా, ఇష్మాయేలు వంశావళితో మనము ముగిసిపోయామని నేను చెప్పినప్పుడు నా ఉద్దేశాన్ని ఎవరైనా తప్పుగా అర్థం చేసుకోకుండా ఉండడానికి బైబిల్ అతని వంశావళిని అనుసరించదని నన్ను చెప్పనివ్వాలి. అయితే అతని వంశావళి క్రీస్తుకు దారి తీసే రేఖను దాటినప్పుడు ప్రస్తావించబడుతుంది. కాబట్టి ఇక్కడ ఏశావు బయటికి వెళ్ళి ఇష్మాయేలు కుమార్తెను వివాహం చేసుకుంటాడు. అది తన తండ్రిని సంతోషపెడుతుందని అతడు భావిస్తాడు. అతనికి ఏమాత్రము ఆధ్యాత్మిక అవగాహన లేకపోవడాన్ని మీరు చూస్తారు. ఇష్మాయేలీలు కూడా కనానీయులు లేదా ఫిలిస్తీన్ల మాదిరిగానే తిరస్కరించబడ్డారు.
ఇక బేతేలులో యాకోబుకు దేవుడు ప్రత్యక్షమయ్యాడనే విషయాన్ని మనం చూస్తాం. ఆదికాండము 28వ అధ్యాయము 10-11 వచనాలను మనము గమనిద్దాం. యాకోబు బెయేర్షెబా నుండి బయలుదేరి హారాను వైపు వెలుచు ఒకచోట చేరి ప్రొద్దు గుంకినందున అక్కడ ఆ రాత్రి నిలిచిపోయి ఆ చోటి రాళ్లలో ఒకటి తీసుకొని తనకు తలగడగా చేసుకొని అక్కడ పండుకొనేను. మనము త్వరలో చూడబోతున్నట్లుగా అతను వచ్చిన ప్రదేశము బేతేలు, అనగా అక్షరాల దేవుని మందిరం. బేతేలు యెరూషలేముకు ఉత్తరాన 12 మైళ్ళు మరియు యాకోబు వదిలి వెళ్ళిన ఇల్లు బహుశా యెరూషలేముకు దక్షిణంగా 25 లేదా 30 మైళ్ళ దూరం ఉంటుంది. దీని అర్థము యాకోబు ఆ మొదటి రోజు కనీసము 40 మైళ్ళు ప్రయాణించాడు. అతను నిజంగా ఏశావు నుండి దూరంగా అడుగులు వేస్తున్నాడని మీరు చూడవచ్చు. అతడు అతని నుండి వీలైనంత దూరం వెళ్ళాలని కోరుకున్నాడు. కానీ అతడు ఏశావు నుండి ఎంత దూరం వెళ్తే అతడు ఇంటి నుండి అంత దూరం వెళ్తాడు అని అర్థం చేసుకోవాలి. ఆ రాత్రి అతడు ఏమని అనుకుంటున్నాడని మీరు అనుకుంటున్నారు? సరే, అతడు చాలా ఒంటరిగా ఉన్నాడు. ఖచ్చితంగా అది వాస్తవం. అతడు బహుశా ఇంటిని చూసి బెంగపడి ఉండవచ్చు. ఇందులో పేర్కొనబడిన విషయానికి వస్తే ఇది అతడు ఇంటి నుండి దూరంగా గడిపిన మొదటి రాత్రి. ప్రియమిత్రమా, నువ్వు ఇంటి నుండి దూరంగా ఉన్న ఆ మొదటి రాత్రి నీకు గుర్తుందా? బహుశా మీలో కొంతమందికి ఇంటికి దూరంగా తప్పనిసరిగా బంధువుల ఇంట్లోనో లేదా తెలిసిన వారి ఇంట్లోనో గడిపినటువంటి ఆ రోజు జ్ఞాపకం ఉండాలి. ఆ రాత్రి ఎంతో కష్టంగా గడిచి ఉండవచ్చు. అక్కడ అన్ని సౌకర్యాలు ఉన్నప్పటికీ మీరు మీ ఇంట్లో లేరనే బాధ, వెలితి ఎంతో స్పష్టంగా మీకు కనిపించి ఉండవచ్చు. ప్రియమిత్రమా, ఎప్పుడు నీ జీవితంలో ఒంటరిగా లేని నీవు ఒకలాంటి హోమ్సిక్ అయిపోయి ఇంటి మీద బెంగ కలిగి ఎంత వీలైతే అంత త్వరగా మీ ఇంటికి వెళ్ళిపోవాలనుకొని ఉంటావు. ఒక్కసారి నీవు నీ ఇంటికి వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఎంతో సంతోషంగా ఉండి ఉంటావు. ఇక్కడ యాకోబు పరిస్థితి కూడా అలాగే ఉండి ఉండవచ్చు. వాస్తవానికి అతడు ఇప్పుడు ఒక పురుషుడు, చాలా పెద్ద పిల్లవాడు. కానీ అతడు ఇంటి మీద బెంగతో ఉన్నాడని నేను అనుకుంటున్నాను. అతడు రిబ్కాకు దూరంగా ఉండడము ఇదే మొదటిసారి. అతడు తన జీవితంలో ఎప్పుడు అమ్మ చీర కొంగు పట్టుకొని తిరిగేవాడు. అతడు ఇప్పుడు ఒంటరిగా బయట ఉంటున్నాడు. మరియు ఇది ఇంటి నుండి దూరంగా ఉన్న అతడి మొదటి రాత్రి. ఇప్పుడు ఏమి జరుగుతుందో గమనించండి. యాకోబు పడుకొని తలదిండుగా ఉండడానికి రాళ్ళు వేసుకున్నాడు. వాస్తవానికి బేతేలు ఒక నీరసమైన ప్రదేశం. ఇది పెద్ద బంజరు రాళ్ళు బయటపడిన చీకటి నేలగా వర్ణించబడింది. ఇది సముద్ర మట్టానికి 1200 అడుగుల ఎత్తులో కొండల్లో ఉంటున్నది. అయినప్పటికీ ఇది యాకోబు యొక్క ఆధ్యాత్మిక జీవితంలో ఉన్నత స్థానంగా ఉండబోతుంది. ఈ సమయంలోనే కాదు, అతని జీవితంలో తర్వాత కూడా అలాగే ఉంటుంది. ఇప్పుడు అతడు వచ్చిన ప్రదేశం ఇదే, మరియు అతడు ఇక్కడే నిద్రపోయాడు. ఇక ఆదికాండం 28వ అధ్యాయము 12-13 వచనాలను మనము గమనిద్దాం. అప్పుడు అతడు ఒక కల కనెను. అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలపబడి ఉండెను. దాని కొన ఆకాశము నంటెను. దాని మీద దేవుని దూతలు ఎక్కుచు దిగుచు నుండిరి. మరియు యెహోవా దానికి పైగా నిలిచి, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడైన యెహోవాను. నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానమునకును ఇచ్చెదను. ప్రియులారా, వాస్తవానికి అబ్రహాము పాలస్తీనా దేశానికి చేరుకున్న తర్వాత దేవుడు మొదట అతనికి కనిపించిన మార్గమధ్యంలో ఇది ఉంటున్నది. ఇక ఆదికాండము 28వ అధ్యాయము 14వ వచనాన్ని మనము గమనిద్దాం. నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేణువుల వలెనగును. నీవు పడమటి తట్టును, తూర్పు తట్టును, ఉత్తరపు తట్టును, దక్షిణపు తట్టును వ్యాపించదవు. భూమి యొక్క వంశములన్నీయు నీ మూలముగాను నీ సంతానము మూలముగాను ఆశీర్వదింపబడును. ఇప్పుడు దేవుడు మొదట అబ్రహాముకి ఇచ్చిన దానినే యాకోబుకి ఇస్తున్నాడు. ఆయన దానిని ఇస్సాకుకు పునరావృతం చేశాడు. మరియు ఇప్పుడు ఆయన దానిని యాకోబుకు పునరావృతం చేస్తూ తాను దీన్ని తిరిగి చేస్తానని ధృవీకరిస్తున్నట్లుగా చూస్తాం.
ఇక ఆదికాండము 28వ అధ్యాయము 15వ వచనాన్ని మనము గమనిద్దాం. ఇదిగో నేను నీకు తోడై ఉండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించెదను, నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడవనని చెప్పగా. ప్రియులారా, ఇక్కడ ఒంటరిగా ఇంటి మీద బెంగతో ఉన్న ఒక బాలుడికి, అనగా నిజంగా తొందరపడి ఇంటి నుండి బయలుదేరాల్సి వచ్చిన వ్యక్తికి ఇది చక్కటి ఓదార్పునిస్తుంది మరియు ఉపయోగకరంగా ఉంటుందని మీరు చూడవచ్చు. అతడు దూరదేశానికి వెళ్తున్నాడు మరియు ఈ మొదటి రాత్రి దేవుడు అతనితో, యాకోబు, నేను నీతో ఉంటాను, నిన్ను ఈ దేశానికి తిరిగి తీసుకొని వస్తాను అని అంటున్నట్లుగా చూస్తాం. ఇక్కడ దేవుడు అతనికి కలలో ఇచ్చిన దర్శనం ఏమిటంటే పరలోకానికి చేరుకున్న నిచ్చెన. ఇంతకీ ఆ నిచ్చెన అర్థం ఏమిటి? యోహాను సువార్త 1వ అధ్యాయము 45 నుండి 51 వచనాల్లో నమోదు చేయబడినట్లుగా ప్రభువైన యేసు నతనయేలును పిలిచినప్పుడు దాని అర్థాన్ని తెలియజేశాడు. అన్నట్లుగా నతనయేలు ఒక జ్ఞాని మరియు అతడు యేసును గురించి విన్నప్పుడు నజరేతు నుండి మంచిదేదైనా రాగలదా అని అడిగాడు. మన ప్రభువు ఈ వ్యక్తితో వ్యవహరించాడు. నన్ను నీవు ఎలాగూ ఎరుగుదు అని నతనయేలు ప్రభువును అడిగాడు. యేసు ఇలా అన్నాడు, ఫిలిప్పు నిన్ను పిలువకముందే నీవు ఆ అంజూరపు చెట్టు క్రింద ఉన్నప్పుడు నేను నిన్ను చూశాను. ప్రియులారా, అప్పుడు నతనయేలు ప్రతిస్పందన ఇలా ఉంది, రబ్బీ, బోధకుడా, నీవు దేవుని కుమారుడివి, నువ్వు ఇశ్రాయేలు రాజువి అని అంటున్నాడు. ప్రియులారా, మొదట్లో అతడు సందేహాస్పదంగా ఉన్నప్పటికీ అతన్ని ఒప్పించడం చాలా సులభం. ఇక్కడ నేను మీకు ఖచ్చితమైన ఒక వాక్యాన్ని ఇస్తాను. యోహాను సువార్త 1వ అధ్యాయము 50-51 వచనాలు. అందుకు యేసు, ఆ అంజూరపు చెట్టు క్రింద నిన్ను చూచితినని నేను చెప్పినందువలన నీవు నమ్ముచున్నావా? వీటికంటే గొప్ప కార్యములు చూతువని అతనితో చెప్పాను. మరియు ఆయన, మీరు ఆకాశము తెరవబడుటయు దేవుని దూతలు మనుష్య కుమారుని పైగా ఎక్కుటయును దిగుటయును చూతురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానెను. ప్రియులారా, ఇంతకీ ఆ నిచ్చెన ఏమిటి? ఆ నిచ్చెన క్రీస్తే. దేవదూతలు మనుష్య కుమారుని పైగా ఎక్కుతూ దిగుతూ ఉన్నారు. దేవదూతలు ఆయనకు సేవ చేశారు. వారు ఆయన ఆజ్ఞకు లోబడి ఉన్నారు. ఆ నిచ్చెన పైనుండి నతనయేలు దేవుని యొక్క స్వరాన్ని విన్నాడు. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను. నా ప్రియ స్నేహితుడా, దేవుడు మన ఈ ప్రస్తుత కాలంలో క్రీస్తు ద్వారా మానవాళితో మాట్లాడుతున్నాడు. మనము తండ్రి వద్దకు నేరుగా రాలేము. అప్పుడప్పుడు మనలో ఎవరో ఒకరు తమ సాక్ష్యంలో ఇలా చెప్పడాన్ని వింటూ ఉంటాం, నేను మార్చబడినప్పుడు నేను నేరుగా దేవుని వద్దకు వచ్చాను, నాకు ఇప్పుడు నేరుగా దేవుని వద్దకు ప్రవేశం ఉంది. నా ప్రియ స్నేహితుడా, అలా ఎప్పటికీ మనకు రాదు. మనము క్రీస్తు ద్వారానే తండ్రి వద్దకు వస్తాం. క్రీస్తు ద్వారానే మనము తండ్రి వద్దకు ప్రవేశాన్ని కలిగి ఉన్నాం. దేవుని సన్నిధిలోకి మనము ప్రవేశించగల ఏకైక మార్గం అదే. ప్రభువైన యేసు క్రీస్తు యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనంలో ఇలా అన్నాడు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి వద్దకు రాడు. ప్రభువైన యేసు క్రీస్తుయే స్వయంగా నిచ్చెన అయి ఉన్నాడు. మనము ఎక్కగల నిచ్చెన కాదు, మనము నమ్మగల నిచ్చెన. ప్రియులారా, ఈ సత్యము మొదట దోపిడీదారుడైన మోసగాడైన యాకోబుకి ఇవ్వబడింది. నతనయేలును చూచి మన ప్రభు ఇలా అన్నాడు, ఇతడు ఎటువంటి కపటము లేని ఇశ్రాయేలీయుడు. ఇక్కడ యాకోబు కాదు, నతనయేలు ఒక తెలివైన వాడు, కానీ అతడు యాకోబు లాంటి మోసగాడు కాదు. కానీ ఈ మనిషి అనగా యాకోబు ఎలాంటి వాడంటే దేవుడు అతనికి ఈ అద్భుతమైన మహిమాన్వితమైన వాగ్దానాన్ని ఇచ్చాడు. కానీ యాకోబు ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉంది. ఈరోజు మనందరికీ అది నిజం కాదంటారా? దేవుడు మనకు విద్య నేర్పించడంలో ఆశ్చర్యం లేదు. దేవుడు మనల్ని క్రమశిక్షణలో పెట్టడంలో ఆశ్చర్యం లేదు. తాను ప్రేమించే లేదా స్వీకరించే ప్రతి కుమారుణ్ణి కుమార్తెను ఆయన తప్పకుండా శిక్షిస్తాడు. ఆయన క్రమశిక్షణలో పెడతాడు. ఆయన అబ్రహాముకు అలాగే చేశాడు, మరియు ఆయన ఇస్సాకుకు అలాగే చేశాడు, ఆయన యాకోబుకు అలాగే చేయబోతున్నాడు. ఇప్పటి వరకు
ప్రతిదీ యాకోబుకు కోరుకున్న విధంగానే జరుగుతుంది. ఒకరోజు ఒక జంట రాత్రి సమయంలో అకస్మాత్తుగా తమ 2 ఏళ్ల బాబును కోల్పోవలసి వచ్చింది. అప్పటి వరకు వారి జీవితంలో అంతా తమ ఇష్టానుసారంగా జరిగిపోయింది. వారు సంఘంలో సభ్యులుగా ఉంటున్నారు, కానీ వారు వేషధారులుగా ఉన్నారు. నేడు చాలామంది వారి సంఘంలో కేవలము సభ్యులుగా ఉంటున్నారు. వారు ప్రభువును వ్యక్తిగతంగా తెలుసుకోలేని స్థితిలో ఉన్నారు. అటువంటి వారిని ప్రభువు కదిలిస్తాడు. మనల్ని క్రమశిక్షణలో పెట్టడానికి ఆయన మనకు అనేక పరీక్షలు రావడానికి అనుమతిస్తాడు. అవి మన వెన్నెముకలో ఇనుమును ఉంచుతాయి, అనగా గట్టిగా ఉంచుతాయి. అవి మన జీవితాల్లో ధైర్యాన్ని నింపుతాయి మరియు దేవుని తరపున నిలబడడానికి మనకు వీలు కల్పిస్తాయి. ఇక యాకోబు ఇంకా చాలా దూరం వెళ్ళాలి. అతడు ఏమి చేస్తున్నాడో గమనించండి. ఆదికాండము 28వ అధ్యాయము 16-17 వచనాలను మనం గమనిద్దాం. యాకోబు నిద్ర తెలిసి నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందున్నాడు, అది నాకు తెలియకపోయాననుకొని భయపడి, ఈ స్థలము ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు, పరలోకపు గవిని ఇదే అనుకొనేను. ఒక క్రొత్త చర్చిని లేదా మందిరాన్ని ప్రతిష్ఠితం చేసేటప్పుడు దైవ సేవకుడైన వర్నన్ మెగ్గి గారు చాలాసార్లు ఉపయోగించిన లేఖన భాగం ఇదే. ఈ స్థలము ఎంతో భయంకరమైనది. అతడు ఇలా అనేవాడు, నేను ఈ మాటలు అన్నప్పుడు కొంతమందికి షాక్ ఇస్తున్నానని అనుకుంటున్నాను. ముఖ్యంగా సంఘము ఒక అందమైన ఇలాంటి క్రొత్త సౌకర్యాన్ని ప్రతిష్ఠ చేయడానికి వచ్చినప్పుడు నేను లేచి చుట్టూ చూసి ఈ స్థలము ఎంతో భయంకరమైనది అని అంటాను. మిగిలిన సమయంలో దేవుని నుండి పారిపోవడానికి ప్రయత్నిస్తున్న యాకోబు లాంటి పాపికి మాత్రమే ఈ స్థలము భయంకరంగా ఉందని చెప్పడం ద్వారా వారిని మరలా నా స్నేహితులుగా తిరిగి ఆకర్షించడానికి ప్రయత్నిస్తాను అని ఈ వాక్య భాగాన్ని ఉద్దేశించి తన అనుభవాన్ని పంచుకున్నాడు. ప్రియులారా, దేవుని నుండి పారిపోయే ఏ పాపికైనా ప్రతి దేవుని ఇల్లు, ప్రతి చర్చ్ భయంకరమైన ప్రదేశంగా ఉండాలి. పరలోకం నుండి పంపబడిన నిచ్చెన ద్వారా, అనగా క్రీస్తు ద్వారా పాపి దేవుణ్ణి కలవగల, దేవునితో ముఖాముఖిగా రాగల ప్రదేశం అది. యాకోబు ఇంటి నుండి పారిపోయినప్పుడు అతనికి దేవుని గురించి పరిమిత దృక్పథం ఉంటున్నది. అతను ఇంటి నుండి పారిపోయినప్పుడు దేవుని నుండి కూడా పారిపోతున్నానని అతడు అనుకున్నాడు. కానీ అతడు దేవుణ్ణి ఇంటికి తిరిగి వెళ్ళలేదని అతడు కనుగొన్నాడు. అతడు ఇలా అన్నాడు, నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందున్నాడు, అది నాకు తెలియకపోయేను. ఇక యాకోబు చేసిన ప్రమాణమును గురించి తెలుసుకుందాం. ఆదికాండం 28వ అధ్యాయము 18-19 వచనాలు. తెల్లవారినప్పుడు యాకోబు లేచి తాను తలగడగా చేసుకొనిన రాయి తీసి దానిని స్తంభముగా నిలిపి దాని కొన మీద నూనె పోసెను. మరియు అతడు ఆ స్థలమునకు బేతేలను పేరు పెట్టెను. అయితే మొదట ఆ ఊరి పేరు లూజు. ఇప్పుడు యాకోబు చెప్పేది వినండి. అతడు నేర్చుకోవాల్సింది చాలా ఉన్నాయి మరియు ఇది దానికి రుజువు. ఆదికాండం 28వ అధ్యాయము 20-21 వచనాలు. అప్పుడు యాకోబు, నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమంగా వచ్చినట్లు దేవుడు నాకు తోడయుండి నేను వెళ్ళుచున్న ఈ మార్గములో నన్ను కాపాడి తినుటకు ఆహారమును ధరించుకొనుటకు వస్త్రములను నాకు దయచేసిన ఎడల యెహోవా నాకు దేవుడై ఉండును. ఇక్కడ అతడు ఏం చేస్తున్నాడు? అతడు దేవునితో వ్యాపారం చేయాలని అనుకుంటున్నాడు. అతడు ఇప్పుడు, దేవా నీవు నా కోసం ఇలా చేస్తే అని అంటున్నాడు. కానీ దేవుడు అతనికి ఈ పనులన్నీ చేస్తానని ఇప్పటికే చెప్పాడు. ఇదిగో నేను నీకు తోడై ఉండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించదను, మరియు నేను నీకు సంతానాన్ని ఇస్తాను అని దేవుడు అతనితో అంటున్నాడు. అయితే యాకోబు తిరిగి దేవునితో బేరం కుదుర్చుకున్నాడు. నీవు అలా చేస్తే నేను నిన్ను సేవిస్తాను అని అంటున్నాడు. ప్రియులారా, ఒక విషయాన్ని గమనించాలి. దేవుడు మనతో ఆ విధంగా వ్యాపారం చేయడు. ఆయన యాకోబుతో కూడా ఆ విధంగా వ్యాపారం చేయడానికి ఇష్టపడలేదు. అలా చేసి ఉంటే యాకోబు ఎప్పటికీ ఆ దేశానికి తిరిగి వచ్చేవాడు కాదు. దేవుడు తన కృప
మరియు దయతో అతన్ని ఆ దేశానికి తిరిగి తీసుకొని వచ్చాడు. చివరికి యాకోబు బేతేలుకు తిరిగి వచ్చినప్పుడు అతడు మరింత తెలివైన వ్యక్తిగా తిరిగి వచ్చాడు. అతడు ఏమి చేయడానికి తిరిగి వచ్చాడో మీకు తెలుసా? దేవుని కరుణకు, దేవుని ఆరాధించడానికి మరియు స్తుతించడానికి. దేవుడు అతని పట్ల దయ చూపించాడు. ఈరోజు కూడా చాలామంది ప్రభువు అలాంటివి చేస్తే తాము దేవుని సేవ చేస్తామని అంటారు. నా ప్రియమిత్రమా, మీరు అలాంటివి ఏమీ చేయరు. దేవుడు ఆ విధంగా వ్యాపారం చేయడు. ఆయన మీకు దయ చూపిస్తాడు మరియు ప్రతిఫలంగా ఏమీ అడగకుండానే మీపై దయ చూపిస్తాడు. కానీ మీరు ఆయనను ప్రేమిస్తే మీరు నిజంగా ఆయనను సేవించాలని కోరుకుంటారని ఆయన అంటున్నాడు. అది ప్రేమ యొక్క బంధం అవుతుంది. చిన్న బిడ్డ పట్ల తల్లికున్న ప్రేమ అదే. ఆమె దాని బానిస అవుతుంది. ఆయన నిన్ను మరియు నన్ను కోరుకునే మార్గం అదే. ఇక ఆదికాండము 28వ అధ్యాయము 22వ వచనాన్ని మనము గమనిద్దాం. మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును, మరియు నీవు నాకిచ్చు యావత్తులో 10వ వంతు నిశ్చయముగా నీకు చెల్లించదనని మొక్కుకొనెను. కాబట్టి యాకోబు ఈ రాయిని నిలబెట్టాడు. అతడు దేవునితో ఒప్పందం కుదుర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. మరియు మనలో చాలామంది దేవునితో ఒప్పందం కుదుర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. నా ప్రియమిత్రమా, ఆయన క్రీస్తుపై విశ్వాసం ద్వారా మీ తండ్రి కావాలని కోరుకుంటున్నాడు. ఈ సందేశంలోని సత్యాలను మీ జీవితాలకు అన్వయించుకోవడానికి ప్రభు మీకు సహాయం చేయనుగాక. దైవాశీస్సులు. విశ్వాసి అవిశ్వాసిని వివాహం చేసుకోవడం గురించి ఈ పాఠం ప్రధానంగా ఏమి బోధిస్తుంది? విశ్వాసి అవిశ్వాసిని వివాహం చేసుకోవడం గురించి ఈ పాఠం ప్రధానంగా ఏమి బోధిస్తుంది? 1. అది దేవుని చిత్తానికి విరుద్ధం మరియు దుఃఖానికి దారితీస్తుంది. 2. అది అవిశ్వాసిని రక్షణలోనికి నడిపిస్తుంది. 3. అది విశ్వాసి జీవితాన్ని అభివృద్ధి చేస్తుంది. నేటి ఈ సందేశం ద్వారా అనేక లోతైన, విలువైన ఆధ్యాత్మిక సత్యాలను నేర్చుకున్నారని, అవి మీ ఆధ్యాత్మిక జీవితాలకు దోహదకరంగా ఉన్నాయని తలస్తున్నాం. మరింత లోతుగా దేవుని వాక్యాన్ని అధ్యయనం చేయడానికి యూట్యూబ్ ద్వారా కానీ, యాప్ ద్వారా కానీ సందేశాలు వినవచ్చు. మీరు ఈ స్క్రీన్ మీద ఉన్న ఫోన్ నెంబర్ ద్వారా మమ్మల్ని సంప్రదించగలరు. మేము మీ కొరకు ప్రార్థిస్తున్నాం. దేవుడు మీకు తోడై ఉండునుగాక. ఈ కార్యక్రమం మీకు నచ్చిందా? అయితే వెంటనే మిస్డ్ కాల్ ఇవ్వండి. బహుమతి పొందే విజేత మీరే కావచ్చు.